దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను 1వ అధ్యాయము 16వ వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని కృప. ప్రియులారా, విశ్వాసి ఉపయోగించే పదజాలంలో అత్యంత సుపరిచితమైన పదాలలో ఒకటి కృప. నిజమే, ఎందుకంటే పరిశుద్ధాత్మ భాషలో బహు తరచుగా వినిపించే మాట కూడా అదే. కృప వరముగా తర్జుమా చేయబడిన గ్రీకు పదమే దేవుని కృప అనే ప్రత్యేక ఆశీర్వాదాన్ని అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది. ప్రియులారా, క్రీస్తు కృపా సత్య సంపూర్ణుడు. దేవుని కృప యొక్క చాలినతనం గురించి మనకు పదే పదే గుర్తు చేయబడుతుంది. ప్రియులారా, ఈ వచనాల వెలుగులో మరింత కృప కొరకు వేడుకునే విశ్వాసులు బహు తక్కువే ఉంటారు. కానీ మరిన్ని వరాల కోసం అడగడం గురించి అనేకులు ఏమీ ఆలోచించరు. దేవుని బిడ్డలారా, దేవుని కృపా సంపూర్ణత క్రీస్తునందున్నది గనుక మనం క్రీస్తును స్వీకరించినప్పుడు అది మనకు అందించబడుతుంది. ఆయన కృపను సంపూర్ణముగా పొందకుండా క్రీస్తును స్వీకరించడం అసాధ్యం. ఎదిగి విస్తరించే సామర్థ్యము, జీవము లేకుండా ఒక విత్తనాన్ని మనం పొందగలమా? ముందు ఒక విత్తనాన్ని తీసుకుని ఆ తర్వాత దానిలోనికి జీవం రావాలని ఎవరు అడగరు. ప్రియులారా, దేవుడు మనకు క్రీస్తును అనుగ్రహించినప్పుడు ఆయనతో పాటు క్రీస్తునందున్న వరాలన్నీ మనకిచ్చాడు. మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి అని యోహాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ కృప సమృద్ధిగా అందుబాటులో ఉంది అనే భావం వచ్చేలా మూల భాషలో నుండి ఈ మాటను తర్జుమా చేయడానికి అనువాదకులు ఎంతగానో శ్రమించారు. ఏ పదం ఉపయోగించినా చివరికి సమృద్ధి, మిగులు ఉన్నది అనే భావంతోనే అది ముగిస్తుంది. వరముల కోసం మనం అడగాల్సిన అవసరం లేదు. అందుకు బదులుగా మనకు దినబత్యముగా ఇవ్వబడిన కృపను అందుకొని అనుభవించాలి. ప్రియులారా, ఈ కృపా గిడ్డంగి అందరికీ సమానంగా అందుబాటులో ఉంది. ఏ ఒక్క విశ్వాసికి తక్కిన వారికంటే అదనముగా ఉండదు. వయోవృద్ధుడైన విశ్వాసికి ఎంత ఉంటుందో సరికొత్త విశ్వాసికి కూడా అంతే కృప అందుబాటులో ఉంటుంది. ప్రియులారా, పెద్దవాళ్ళు జాగింగ్ చేస్తూ ఎంత గాలి పీల్చగలరో, ఒక శిశువు తొలిసారి కేక వేసినప్పుడు కూడా అంతే గాలిని అతని ఊపిరితిత్తులు పీల్చుకోగలవు. వారి సామర్థ్యం వేరుగా ఉండవచ్చునేమో కానీ వారికి అందించబడే గాలి సమానముగానే ఉంటుంది. ఇక్కడ వినియోగించుకోవడమే కీలకం. పెద్దవాళ్ళమై కూడా శిశువులుగా ఉన్నప్పుడు వినియోగించుకున్నంత కృపని ఇప్పటికే ఉపయోగించుకుంటుంటే మనం ఇంకా ఎదగలేదని అర్థం. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, పౌలు తన పాఠకులకు తరచుగా కృప మీకు తోడై ఉండునుగాక అంటూ శుభవచనం రాశాడు. అనేక ఇతర ఆంగ్ల అనువాదాలలో బి అనే మాట ఇటాలిక్స్లో ఉంటుంది. అంటే ఆ మాటను అనువాదకులు చేర్చారని అది మనకు సూచిస్తుంది. ప్రియులారా, కృప మీకు తోడుగా ఉన్నది, ఎందుకంటే క్రీస్తు మీతో ఉన్నాడు. నాకు క్రీస్తు ఉన్నాడు గనుక కృప అంతా నాకున్నది. నాకు అందించబడిన ఆయన వరములు, ఆయన కృప అనే వనరులపై నాకున్న విశ్వాసాన్ని బట్టి నా వినియోగం పెరుగుతుంది అని మనం విశ్వసించాలి. కనుక దేవుని కృప వెంబడి కృపలో
మరింతగా మిమ్మును మీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరొక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నారు, వారందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వండి. రక్షణ లేక నశించిపోతున్న వారు ఉన్నారు, వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. తండ్రి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు నీ కాపుదలలో ఉంచుకోనండి దైవ. తండ్రి, నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును అనుగ్రహించండి, జ్ఞాపక శక్తిని ఇవ్వండి. తండ్రి, ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి మీరు తోడుగా నడిపించమని, నీ దిన సేవకులైన వారందరినీ ఆశీర్వదించండి, నీ కాపుదలలో ఉంచండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.